ಮತ್ತೊಮ್ಮೆ ನಮ್ಮ ರಾಜ್ಯದ ಮತ್ತೊಬ್ಬ ನಾಯಕರು ಹೋರಾಟಗಾರರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಹೋದರ ಮುತ್ತುರಾಜಣ್ಣವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅಹಿಂದ ಚಳವಳಿಯ ನಾಯಕರು ಅವರು ಕೂಡ ವಿನಯಪೂರ್ವಕವಾಗಿ ಮನವಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಧಿಕೃತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪೀಣ್ಯದ ನಮ್ಮ ನಾಯಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅಣ್ಣ ರಾಮಣ್ಣವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರು ಕೂಡ ಮನವಿಯನ್ನು ಮಾಡ್ಕೊತಿದ್ದಾರೆ. ಹಾಗೆಯೇ ವೇದಿಕೆ ಮೇಲಿರ್ತಕ್ಕಂಥ ಗಣೇಶ್ ತುಪ್ಪಳ್ಳಿ ಅವರು ನಮ್ಮ ನಾಯಕರು, ಅವರು ಕೂಡ ವೇದಿಕೆ ಮೇಲಿದ್ದಾರೆ. ಅವರು ಕೂಡ ವಿನಯಪೂರ್ವಕವಾಗಿ ಅವರಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಮುಂದುವರೆದು ಹುಸೇನಪ್ಪ ಸ್ವಾಮಿ ಮಾದಿಗರವರು ನಮ್ಮ ಸಮಾಜದ నాయకులందరికీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన నా సోదరుడు చలవాది బాలకృష్ణకి, డోర్ సంబంధించిన నాయకత్వానికి, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి గతంలో మొత్తం మనందరూ తెలిసిన విషయం ఇదంతా. అసలు దళితుల్లో రిజర్వేషన్ పదాలు అందరికి దక్కాలనే పోరాటం అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే 30 ఏళ్ళు ఎందుకు పోరాటం చేయాలి మనం? ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగినాయి కదా, తెలంగాణలో వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగినాయి కదా, తెలంగాణలో ఇప్పటికీ వర్గీకరణ అడ్డుకవుతామని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ మేము ఒప్పుకోమని చెప్పి అంటున్న వాళ్ళు ఉన్నారు కదా, కర్ణాటకలో కూడా మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు లేకపోతే ఆ వర్గీకరణ కోసం ఇంతకాలం ఎందుకు కొట్లాడాల్సిన పరిస్థితి? అడ్డుకునే వాళ్ళు ఉన్నారు. అడ్డుకునే వాళ్ళ స్వభావం ఏంటిది? అంబేద్కర్ కాలంలో అగ్రకులాల స్వభావం ఎట్లున్నదో ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అడ్డుకునే వాళ్ళ స్వభావం అట్లాంటిదే. మేము ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామన్న వాళ్ళ స్వభావం కూడా అట్లాంటిదే. దేశ సంపద అంతా మాకే ఉండాలని చెప్పి అప్పుడు అగ్రకులాలన్నాయి. ఈ రిజర్వేషన్లన్నీ మేమే తినాలని ఇప్పుడు కొంతమంది అంటున్నారు. ఆనాడు అంబేద్కర్ వాదన దళితులందరికీ చెందాలని అంబేద్కర్ వాదన ఈ రోజు దండోరా దళితులు మెజారిటీ కులాలు దక్కాలని చేస్తున్నారు. అంటే రిజర్వేషన్ల వ్యతిరేకుల వాదన ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకులు చేస్తున్నారు. రిజర్వేషన్లు కోరుకునే వాళ్ళ వాదన వర్గీకరణ కోరుకునే వాళ్ళు చేస్తున్నారు. అంటే వర్గీకరణ కోరుకునే వాళ్ళ వాదనే ధర్మము. ఆనాడు శక్తి ఎవరికి ఉన్నది? అగ్రకులాలకి ఉన్నది. ఆనాడు శక్తి ఎవరికి ఉన్నది? అగ్రకులాలకి ఉన్నది. ఆర్థిక శక్తి, రాజకీయ పలుకుబడి, మేధావర్గం, అన్ని రకాలుగా శక్తి అంతా అగ్రకులాలకే ఉన్నది. అంబేద్కర్ కాలంలో దళితుల శక్తి ఆ స్థాయిలో మనకు లేదు. కానీ దళితుల వైపు ఉన్నది ధర్మం, అగ్రకులాల వైపు ఉన్నది అధర్మం. అధర్మం వైపే శక్తి ఎక్కువ ఉన్నది, అధర్మం వైపే పలుకుబడి ఉన్నది, అధర్మమే ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఉదాహరణకు ఈ ప్రపంచాన్ని శాసించింది బ్రిటిష్. అప్పుడు ఈ ప్రపంచాన్ని శాసించింది బ్రిటిష్. మన దేశాన్ని పరిపాలిస్తున్నది అప్పుడు బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళ దగ్గర శక్తి ఎక్కువ ఉన్నది. కానీ బ్రిటిష్ వాళ్ళ శక్తిని ఓడించే కాడ గాంధీ విజయం సాధించాడు. ఇప్పుడు గాంధీ ఎందుకు విజయం సాధించాడు? బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని శాసించవచ్చు, కానీ దేశ స్వాతంత్ర పట్టం ధర్మమైంది. మేము దేశాన్ని పరిపాలిస్తామని అనుకుంటున్న బ్రిటిష్ వాళ్ళది అధర్మమైంది. అధర్మ శక్తుల బ్రిటిష్ వాళ్ళ చేతిలో శక్తి బాగుండవచ్చు, కానీ స్వాతంత్రం అనే ధర్మ పోరాటం ముందు బ్రిటిష్ ఓడిపోయింది, మన దేశం గెలిచింది. బ్రిటిష్ ఓడిపోయింది, గాంధీ నాయకత్వంలో స్వాతంత్రం వచ్చేసింది. కానీ ఒక న్యాయమైన పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీ మన దళితుల కాడికి వచ్చినప్పటికీ మళ్ళా అగ్రకులాల వైపు నిలబడ్డాడు. బ్రిటిష్ తో జరిగిన పోరాటంలో గాంధీది న్యాయం, దేశ ప్రజల స్వాతంత్ర పట్టం న్యాయం, పలుకుబాటి శక్తి బ్రిటిష్ వాళ్ళకు ఉన్నది. కానీ గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర పట్టం విజయం సాధించింది. ఒక ధర్మ పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీ ఇక్కడ దళితులు అగ్రకులాల మధ్య ఎటువైపు నిలబడ్డాడు అంటే మన అధర్మం వైపు నిలబడ్డాడు. ఇక్కడ స్వాతంత్ర పోరాటంలో ధర్మం వైపు నిలబడ్డాడు.
బ్రిటిష్ వాళ్ళ చేతిలో పలుకుబడినది ఓడిపోయింది. కానీ మన దగ్గరకు వచ్చినప్పటికీ, కులాల మధ్యలోకి వచ్చినప్పటికీ దళితులు అగ్ర కులాల మధ్యలో యుద్ధం జరిగింది. మాకు న్యాయం జరగాలని చెప్పి అంబేద్కర్, మేము ఒప్పుకోమని చెప్పి అగ్రకులాలకు నాయకత్వం వహించింది అప్పుడు గాంధీ. మళ్ళా మరి ఈ సమయంలో శక్తి ఎవరికి ఎక్కువ ఉన్నది? అప్పుడు ఆ సమయంలో శక్తి ఎవరికి ఉన్నది? ఎక్కడున్నా అక్కడ ఉండబడే మల్లికార్జున్ ఖర్గే అంత, లేదా మల్లికార్జున్ ఖర్గే వర్గం సమస్య కొంతమంది మంత్రులతో అంత శక్తి పలుకుబడి లేకపోయినా మాదిగ జాతి బిడ్డలుగా మునియప్ప తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. మాదిగ జాతి బిడ్డగా మన వాళ్ళు తిమ్మాపూర్ తమ పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో మన ఆంజనేయ గారు కూడా తమ పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. అంటే ఎక్కడున్నా మన మాదిగ జాతి బిడ్డలు, మన జాతి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మనం తప్పు పట్టలేము, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ బీజేపీకి వచ్చేప్పటికీ గౌరవ నారాయణ స్వామి గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఎవరెవరిని కలవాలో, ఎక్కడెక్కడ ఎలాంటి పాత్ర పోషించాలో చెప్పడం జరిగింది. అదే సమయంలో మనకు గోవింద్ కాజోల్ గారు కూడా కొంతకాలంగా డిప్యూటీ సీఎం ఉన్నాడు, తర్వాత మంత్రి ఉన్నాడు, ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఇట్లాంటి మన పెద్దలు కూడా, రమేష్ జిజ్జిని లాంటి వాళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషించుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే జాతి బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా జాతి గురించి ఆలోచిస్తున్నారు. రైతులతో అయిపోయింది. ఇట్లాంటి సమయంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించే పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు భవిష్యత్తు నిర్ణయం తీసుకునే సమయంలో వాళ్ళతో కూడా చర్చిద్దామని చెప్పి నేను 2 రోజులు టైం ఇచ్చడం జరిగింది. ఈ రోజు మార్గదండలతో పాటు వర్గీకరణ కోరుకునే మన మాదిగ బిడ్డలు ఎన్ని సంఘాలుగా ఉన్నా వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి కలిసి మనం పోరాటం చేద్దాం అనే ఒకవైపు. మరొక వైపు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఏ పార్టీలో ఎట్లా ఆలోచిస్తున్నారు అనే విషయం అందరినీ కలుసుకొని ముందుకెళ్ళడం ఒకవైపు. అందువల్లనే రేపటి వరకు మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన ఐఏఎస్, మన ఐపీఎస్ అధికారులు ఉన్న మన పెద్దలు, మన మేధావర్గం, మన లాయర్లు అందరితో రేపు కూర్చోవడానికి నేను ఇక్కడ ఉండబోతున్నా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన ఈ సమయమే, ఇక్కడికి వచ్చిన సమయం మనకు కమిషన్ నివేదిక, మధ్యంతర నివేదిక అందినట్టుగా మనం చూస్తున్నాం. కమిషన్ మధ్యంతర నివేదిక అందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మధ్యంతర నివేదిక శాస్త్ర పరిష్కారానికి దారి తీసేటట్టు చేస్తుందా, లేదా మన 15 రోజులు, నెల రోజులు మన వాయిదా కోరుకుని పర్మనెంట్ ఏదైతే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి సిద్ధపడుతుంది అనేది, అందులో ఏ అంశాలు పొందుపరిచారు, ఏ అంశాలు వాయిదా వేసుకున్నారు అనే విషయంలో బహుశా మనకు ఆ కమిషన్ నివేదికలోనే మనకు తేలబోతుంది. ఆ కమిషన్ ఇచ్చే సమయానికి మనకు మునియప్ప గారు అక్కడ ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది, మన ఆంజనేయ గారు కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మనోళ్ళు, మన దళితుడు మహాదేవప్ప గారు కూడా అక్కడ ఉన్నారు. బహుశా తిమ్మాపూర్ కూడా అక్కడ ఉన్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. బహుశా మధ్యంతర నివేదిక ఏం సూచన చేసింది, ఏ సూచన మిగిలింది? బహుశా మధ్యంతర నివేదికలో కూడా ఏదైనా ఒక సూచన మిగిలితే అది ఏకేఏడి విషయంలో ఇంకా లోతైన అధ్యయనం చేయడం కోసం ఏదన్నా టైం కోరుకుంటుందేమో అంతే. అది వర్గీకరణ సపోర్ట్ చేయడం అనివార్యం, వర్గీకరణ సపోర్ట్ చేయడం అనివార్యం. వర్గీకరణ వ్యతిరేకించే పరిస్థితులు ఏ కమిషన్కు లేవు. ఎందుకంటే ఖచ్చితంగా రిపోర్ట్లో అన్యాయం ఏ వరకు జరిగిందో ఉన్నది కనుక అది వర్గీకరణకు ఏ కమిషన్ సపోర్ట్ చేయక తప్పదు. సదాశివన్ కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసిందే కదా, ఈ కమిషన్ కూడా వర్గీకరణ సపోర్ట్ చేయక తప్పదు కదా. నేను పుట్టక ముందు లోకూర్ కమిటీ వర్గీకరణ సపోర్ట్ చేసింది కదా, చంద్రబాబు రామచంద్ర కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది కదా 96లో. పోనీ విషయం